హీరోయిన్లకు సంబంధించిన డ్రెస్సుల పైన ఇంకా ఈ వివాదం ముదురుతూనే ఉంది. చాలామంది దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. దీని వెనుక కారణాలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అంటున్న వారు ఉన్నారు, ట్రెడిషన్ అంటున్న వారు ఉన్నారు, మోడెస్టీ అంటున్నారు, వల్గారిటీ అంటున్నారు, ఎవరి హక్కులు వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే మిగులుతున్నామని ఇంకొకరు అంటున్నారు. వివాదం కొనసాగుతుంది. ఇదే తరుణంలో పీవీడబ్ల్యూ సంజయ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ల డ్రెస్సులపై నిర్మాత, డైరెక్టర్లు దృష్టి పెట్టాలి, మీ మూలంగానే ఇలా మారిపోతోంది. సో ప్రజలు మెచ్చేలా హీరోయిన్లని చూపించాలి, అసభ్య డ్రెస్సులతో హీరోయిన్లను చూపెట్టొద్దు అంటూ కూడా అంటున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటుగా పీవీడబ్ల్యూ సంజయ్ గారు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు, ఈ విషయం పైన ఏం చెప్పాలనుకుంటా అంటే వారం 10 రోజులుగా ఇది చర్చ జరుగుతోంది. ఇది ఇప్పుడు అంటే మొత్తం ఓవరాల్గా కేవలం డ్రెస్సింగ్ గురించే కాకుండా ఒక వ్యక్తి మాట్లాడడం, దానికి చాలామంది రెస్పాండ్ అవ్వడం ఒకటే కాకుండా సినిమాల వరకు వచ్చింది. కొన్ని రియాలిటీ షోలో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి కామెంట్స్ అందరూ కూడా, సామాన్య జనులు కూడా కామెంట్స్ రూపంలో లేకుంటే వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఏం చెప్తారు అసలు ఈ రకంగా డిబేట్స్ సంబంధించి? దీని వెనుక కారణం ఎవరై ఉంటారు? సినిమాలో కానివ్వండి, వాళ్ళ వేషధారణలో కానివ్వండి, లేకపోతే కొంత ఇప్పుడు జరిగిన డిస్కషన్లో కానివ్వండి, ఎవరు కారణమై ఉంటారు? అసలు ఈ చర్చని ఇంతకాలం కొనసాగించవలసిన అవసరం అయితే లేదు. బట్ అదే సమయంలో ఇవాళ స్త్రీలు మాత్రమే తమ వస్త్రధారణ నిర్ణయించుకునే స్థితిలో ఉన్నారా అనే ప్రశ్న కనుక వేసుకుంటే, ముఖ్యంగా సినిమా హీరోయిన్ల గురించి నడిచింది చర్చ అంతా. సినిమా హీరోయిన్లు తమ కాస్ట్యూమ్స్ ని వాళ్ళే డిసైడ్ చేసుకునే స్థితిలో లేరు. నిర్మాతలో, దర్శకులు, కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం, చాలా చిన్న విషయం. ఇంత సహజమైన విషయాన్ని దాన్ని ఇంత కాంప్లికేటెడ్ చేసి చర్చించి అది శివాజీ గారు మాట్లాడడం, తర్వాత అనసూయ గారు దానికి రెస్పాండ్ అవడం, తను ఒక ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా తను ఏంటంటే మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం అన్నది, దాన్ని ఇంకా పెద్దగా చేసి ఇటు పోలరైజ్ అయ్యి అటు పోలరైజ్ అయ్యి శివాజీ కరెక్ట్ అనడం, అనసూయ కరెక్ట్ అనడం, నువ్వు తగ్గకనడం, ఇంత దారుణ స్థాయికి చర్చ ఎందుకు జరిగింది అని చూస్తే, అంటే చాలా అనవసరమైన విషయాల్ని, ఉపయోగం లేని విషయాల్ని చర్చ చేస్తున్నారు. ఇవాళ ఉన్న నేరస్తుని శిక్ష తగ్గించి బయటకు వదలడమే కాదు, అతన్ని సన్మానాలు సత్కారాలు చేస్తుంటే శిక్షలే. ఇవాళ దేశంలో రోజు మన రాష్ట్రంలో అత్యాచారాలు ఇంత పెరుగుతున్నాయి. ప్రభుత్వాల వైపు నుంచి తీసుకునే చర్యలు కానీ, లేదా యూత్కి ఇవ్వాల్సిన కొన్ని ప్రికాషన్స్ కానీ వాటి మీద ఎవరు మాట్లాడట్లా. అట్లా బడ్జెట్లు కానీ, బడ్జెట్ ఉపయోగాలు కానీ, గ్లోబల్ సమ్మిట్ 5.75 lakhs crores బడ్జెట్, ఈ గ్లోబల్ సమ్మిట్ ఇది ఏం చేస్తున్నారు, ఎవరికి ప్రయోజనాలు, ఎవరికి నష్టం, దీని మీద కనీసమైన చర్చ లేదు. అట్లాగే విద్య, వైద్యం ప్రజలకు దూరం అవుతుంది. ముఖ్యంగా మార్జినలైజ్డ్ సెక్షన్స్, దళిత, బహుజన, పేద వర్గాలకి విద్య ఎంత దూరం అవుతుందంటే, స్వదేశంలో విద్య నేర్చుకోవాలన్నా, చదువుకోవాలన్నా, విదేశంలో చదువుకోవాలన్నా అప్పులు పాలవుతున్నారు. అంటే వాళ్ళని ఇంటర్, డిగ్రీ కాడి నుంచి, కనీసం గ్రాడ్యుయేషన్ కాడి నుంచి అప్పులు పాలు చేసి లోన్లు తీసుకుని వాళ్ళు చదువుకోవడం, అంటే ఇప్పటి నుంచే అప్పుల వలయంలోకి వాళ్ళని నెడితే వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తారా, మంచి చెడులు ఆలోచిస్తారా, చాలా విషయాలు. ఒకప్పుడు మన సమాజంలో ఐఏఎస్లైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా ఎవరు కూడా లోన్లు తీసుకుని చదువుకున్న వాళ్ళు కాదు. మీరు చూడండి, ప్రపంచం మెచ్చే సైంటిస్టులు ఉన్నారు మన దేశం నుంచి, డాక్టర్లు, ఇంజనీర్లు, చాలా మంది చాలా ప్రతిభను చాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వ విద్యలో అందుకున్న వాళ్ళు, లేదా కష్టపడి చదువుకున్న వాళ్ళు, కానీ లోన్లు తీసుకుని చదువుకున్న వాళ్ళు అయితే కాదు. అంటే ఎక్కడికి మారుస్తున్నారు? చాలా విషయాల్ని యూత్కి సంబంధించి ఆలోచించాలి. డ్రగ్స్ కల్చర్ కానీ, మద్యం ఎంత విరివిగా విచ్చలవిడిగా రుద్దుతున్నారు, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేసి ఈ డ్రెస్లు, సరే డ్రెస్ గురించి మాట్లాడారు శివాజీ గారు. ఆయనకు తెలియదా నిర్మాతలు, దర్శకులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఉండగా హీరోయిన్లకు అంత ఆప్షన్ లేదు అని? పోనీ సినిమాల్లో సాంప్రదాయ దుస్తులు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చీరలో, లంగావణిలో, లేకపోతే అదర్ మన స్థానిక దుస్తులు, సాంప్రదాయ దుస్తులు. అప్పుడు ఎవరు మొరాయించలేదే, మేము ఈ బట్టలు వేసుకో, మా గుడ్డ పిలికలే కావాలని ఏం చెప్పలేదు కదా. సో ఎవరి అంటే ఈ విషయ సంస్కృతి ఎవరు రుద్దుతున్నారు, ఎవరి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా మనం సమగ్రంగా చర్చించాలి. కానీ ఇద్దరు వ్యక్తులు ఇటు నుంచి ఒక ఆయన్ని పెట్టి అటు నుంచి ఆమెను పెట్టి
వాళ్ళిద్దరి చుట్టూ తిప్పే అంశం కాదు ఇది. ఓకే. అట్లాగే ఆ, అంటే కాస్ట్యూములు వస్తు డిసైడ్ చేసేది సంస్కృతి సినిమాల్లో డైరెక్టర్లు లేకపోతే నిర్మాతలు లేకుంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా అయి ఉండొచ్చు. సో అక్కడ వరకు దాన్ని ఎట్లా అబ్జెక్ట్ చేస్తారు దాని గురించి మాట్లాడదాం. దాని గురించి మీ ఇప్పుడు కూడా చెప్పండి అట్ ది సేమ్ టైం. బట్ బయట కూడా ఇప్పుడు తను ఏదైతే పోస్ట్ చేసింది లేకపోతే ఇంకెవరైనా హీరోయిన్స్ బయటకు వచ్చేప్పుడు కూడా ఈ వస్త్రధారణ వద్దు అనేది చాలామంది పబ్లిక్ కానివ్వండి లేకుంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది కాల్స్ కూడా తీసుకున్నాం మేము, సామాన్య ప్రజలు కూడా సినిమా వరకే అలా చేస్తున్నారు, సినిమాలో ఏం జరుగుతుంది ఎటువంటి జరుగుతుందని ఎలా కట్టడి చేయాలని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ బయట కూడా అలాగే ఉండాలా? 85 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని చూస్తే సినిమాలో వచ్చే ఫ్యాషన్లు బయట కూడా వేస్తారు, బయట కూడా అనుకరిస్తారు అనేది ఒక వాస్తవం. ఇప్పుడే కాదు, కొత్తగా కాదు. మనం 85-90 ఏళ్ళ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది మన ముందు. అవి అనుకరించడం కానీ ఇవాళ మనం చెప్పవలసింది బట్టలు వేసుకున్న వాళ్ళ గురించి కాదు. ఎవరు ఏ బట్టలు వేసుకున్నా చూసే చూపు గురించి, చేసే ఆలోచన గురించి చెప్పాలి. బాలకృష్ణ ఫుల్గా బట్టలు వేసుకుని వెళ్ళాడు, ఆయన కూడా మీద పడి తొక్కేస్తుంటే ఆయన కొట్టాడని ఇదే మీడియాలో చూపించారు. అంటే మరి ఆయన బట్టలు తక్కువ మీద పడ్డట్టు కాదు కదా. క్రేజ్, సినిమా వాళ్ళంటే ఉండే క్రేజ్. అంటే బాలకృష్ణని మీద పడితే తట్టుకోలేక కొట్టాడు అనేది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ హీరోయిన్ల వస్త్రధారణ మాత్రం వాళ్ళనే బాధ్యులు చేద్దామా? అంటే వాళ్ళు బట్టలు తక్కువ వేసుకుంటే మీద పడిపోయి గిల్లి గిచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడం అనేది సబబు అని మనం చెప్పదలుచుకున్నామా? ఇది కూడా ఆలోచించాలి. లేదంటే ఇంకో ఇష్యూ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ఎందుకంటే రీసెంట్ హ్యాపెనింగ్స్లో మీరు అంటున్నట్టుగా నిధి అగర్వాల్ ఇన్సిడెంట్లో వాళ్ళ వస్త్రధారణే కారణమైంది అన్నట్టుగా శివాజీ గారు పోర్ట్రే చేయడం లేకపోతే చాలామంది మాట్లాడడం. నిన్న సంజయ్ గారు అమ్మాయి బిగ్ బాస్ నటి, బిగ్ బాస్లో రన్నరప్గా ఉన్న అమ్మాయి తనుజ, తను ఫుల్ డ్రెస్లోనే ఉంది, దాన్ని కూడా చాలామంది చూపించే ప్రయత్నం చేశాం. తను ఒక షోకి వెళ్ళింది అన్నట్టుగా సినిమా వాళ్ళని చూడాలి, వాళ్ళ క్రేజ్ అంతా అలాగే ఉంటుంది. సో బట్టల కారణంగానే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది కాదు, బట్ హౌ ఇట్ ఇంపాక్ట్ సొసైటీ అనే రకంగా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. అంటే హౌ ఇట్ ఇంపాక్ట్స్ అనేది మనం ఎట్లా చూడాలి అంటే ఈ విషయ సంస్కృతిని కానీ, అంటే అన్ని సేలబుల్ ప్రోడక్ట్స్ ఇక్కడ మనకి, అవి ఆ బట్టలు సేలబుల్ ప్రోడక్ట్స్, అవి వేసుకున్న అమ్మాయిలు కూడా మనం అలాగే చూపిస్తున్నాం, అలాగే చూడడానికి అలవాటు పడుతున్నాం. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ నిర్వహించారు, మేము చెప్పాం మిస్ వరల్డ్ ఎందుకు, వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి, వాళ్ళ మార్కెట్ల విస్తరణ కోసం, ఆ సంస్కృతిని ప్రజలకు రుద్దడానికి నిర్వహిస్తున్నవి. అతిపెద్ద జనాభా కలిగిన మన దేశాల మీద వాళ్ళకి మార్కెట్లని క్యాప్చర్ చేయడం కోసం ఇక్కడ అందాల రాణులుగా కిరీటాలు పెడుతున్నారు అని సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్కి ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇచ్చిన 94 నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇటీవల మన రాష్ట్రంలో జరిగితే ఒక తెలంగాణలోకి తీసుకొచ్చి జరపవలసిన అవసరం అంటే తెలంగాణ సంస్కృతికి సంబంధం లేదు, దాన్ని చూపించే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు. ఏదో ఒక ఈవెంట్ పెడతారు ఇక్కడ జరిపినందుకు, కానీ మిస్ వరల్డ్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అది స్టార్ట్ అయిన సంవత్సరం 54లో అక్కడ లండన్ లో ప్రొటెస్ట్ జరిగింది, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చించారు. మా దుస్తులు మా ఇష్టం అనే ఫెమినిస్టులు కూడా మిస్ వరల్డ్ పోటీల్ని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ ఈ కాస్మెటిక్ కల్చర్ కానీ, ఈ మార్కెట్ కల్చర్ని కానీ రుద్దడం కోసం మనలాంటి దేశాల ప్రజలు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అవే సినిమాల్లోకి వస్తే ఆ బట్టలే, వాళ్ళు వాడే కాస్మెటిక్స్ కానీ, వాళ్ళు వాడే బట్టలు కానీ, చెప్పులు కానీ, బ్యాగులు కానీ, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా మొత్తం సర్వం వస్తుమయం. ఆ వస్తువులను రుద్దడం కోసం తీసుకొచ్చి ఒక కల్చర్ లో భాగమే ఇవన్నీ, దాన్ని తీసుకొచ్చి అందరూ అనుకరిస్తున్నారు. మరి మన షోరూమ్స్ లో ఉండేవి అవే కదా. అంటే సినిమా వాళ్ళని ఎందుకు పిలుస్తారు అంటే సినిమాలో ఉండే వాళ్ళ పట్ల ఒక క్రేజ్ ఉంటుంది, ఆ క్రేజ్ని తీసుకొచ్చి వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి. అట్లాగే ఏదైనా చూడండి, మార్కెట్ ప్రయోజనాలే ఉంటాయి. ఎందుకు హీరోయిన్లకు ఆ బట్టలు వేస్తారు? ఆ మార్కెట్ ప్రయోజనాలే వాళ్ళకు ఉన్నాయి. అంటే అన్ని సేలబుల్ ప్రోడక్ట్స్ వీళ్ళ దృష్టిలో, అందులో మహిళ కూడా, ఆ హీరోయిన్ కావచ్చు, ఆడపిల్లైనా కావచ్చు. కాబట్టి ఆ స్త్రీల వ్యక్తిత్వాన్ని చూడకుండా వాళ్ళ చుట్టూ వాళ్ళ మీద జరుగుతున్న చిత్రీకరణలే ప్రధానం అవుతున్న చోట ఉమెన్ ని డిగ్నిటీతో పోర్ట్రే చేయమని మనం అడగాలి. అది మనందరం కూడా చేయాల్సిన పని. స్త్రీలను గౌరవంగా చిత్రీకరించండి. ప్యాంటు చొక్కా వేసుకున్నారా, ఏ బట్టలు వేసుకున్నారు కదా, వాళ్ళు గౌరవంగా వాళ్ళని చిత్రీకరించాలి లేదా చూపించాలి అన్నప్పుడు. అంటే కొంతమంది ఇట్లాగే మాట్లాడుతున్నప్పుడు సంజయ్ గారు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఒక మనిషిని చూడగానే మనిషి గురించి ఏమీ తెలియదు,
ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేది ఆయన వేషధారణ ద్వారా, ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటల ద్వారా, ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ని చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఒక డ్రెస్సింగ్తోనే ఆయనకు రెస్పెక్ట్ వస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే కొంతవరకు ఆ ఇంప్రెషన్ కలుగుతుంది అనేది వాస్తవం అండి. కానీ వీటిల్లో కూడా మన దృక్పథం ఉంటుంది, చూసే వాళ్ళ దృక్పథం ఉంటుంది. ఇప్పుడు మేము యాక్టివిస్టులుగా ఉన్నాం, మేము ఎప్పుడు కూడా డ్రెస్సింగ్ అబ్సర్నిటీ ఉండదు. కానీ మేము ఇవాళ యాక్టివిస్టులుగా ఎంత ట్రోలింగ్ గురవుతున్నాం సోషల్ మీడియాలో అంటే భయంకరంగా భయంకరంగా. క్యారెక్టర్ విషయం కానీ, బాడీ షేమింగ్లు కానీ అన్నీ ఉంటాయి. ఎందుకున్నాయంటే దృక్పథం అక్కడ ఆ దాడి చేయిస్తుంది, అది మనం మర్చిపోరాదు. ఇంప్రెషన్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక ఇంప్రెషన్ ఉండడం అనేది ఉంటుంది, కానీ అదే సర్వస్వం కాదు. మీడియా తెలుగు మీడియాలో నేను ఒకటి గమనించాను. ప్రారంభమైనప్పుడు బ్లేజర్స్ వాడినప్పుడు అప్పటికి ఈటీవీ ఒకటి చాలా మందికి తెలుసు, కొంచెం జమిని. బ్లేజర్స్ వాడి ప్యాంటు చొక్కాలు వేస్తే కామెంట్ చేసిన వాళ్ళని నేను చూశాను. కానీ ఈ రోజు ఆ బ్లేజర్స్ ని తప్పు పడుతున్నారా? పోనీ ఏ స్త్రీ అయినా నేను సాంప్రదాయ దుస్తుల్నే ధరిస్తా, నేను సాంప్రదాయాల్ని గౌరవిస్తానే, భారతీయ సంస్కృతి అన్నా స్త్రీలను హుందాగా చూపించే చీరలన్నా చాలా గౌరవం. కాబట్టి నేను న్యూస్ రీడర్ గా చీరలు కట్టుకునే న్యూస్ చదువుతా అంటే వాళ్ళకు ఉద్యోగం ఉంటుందా? మా బస్తీలలో ఉన్న స్త్రీలు సెక్యూరిటీ గార్డులుగా జాబులు చేస్తున్నారు. వాళ్ళు సైతం అంటే సంజయ్ గారు ఒక్క మాటలో చూసే వాళ్ళ విధానమే తప్పు అని అంటారా? చూసే వాళ్ళ విధానమే తప్పు? ఖచ్చితంగా చూసే విధానం అంటే నేనేమంటున్నానంటే మన మాల్స్ లో ఉండే అమ్మాయిలు లేకపోతే సెక్యూరిటీ గార్డులుగా ఉన్న మహిళలు కూడా ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నారు. వాళ్ళ బస్తీలలో ఆ ప్యాంటు చొక్కాలు వేసుకుని ఉండరు. వాళ్ళ బస్తీల్లో చీరలు కట్టుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చి ప్యాంటు చొక్కాలు వేసుకుని సెక్యూరిటీ గార్డు మహిళా గార్డులుగా పనిచేస్తున్నారు. మనం వాళ్ళని గౌరవమైన దుస్తులు వేసుకోలేదని అనగలుగుతాం. సో చాలా క్లియర్గా తను చెప్తున్నట్టుగా అంటే ఇప్పుడు ఈ సమాజంలో అటువంటి విధంగా ఉంటే దాన్ని మార్చడానికి ఆ తదనుగుణంగా మారాల్సి వస్తుంది అనే రకంగా చెప్తున్నారు. రైట్ సంజయ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. చూసే విధానమే తప్పనేది ఒక మాటలో చాలా స్పష్టం, రైట్? చూసే దృష్టి ఉంటుంది, దృక్పథం ఉంటుంది అని కూడా అంటున్నా. ఒక మైండ్ కాన్సెప్ట్. ఇప్పుడు పురాణ కాలాల నుంచి కూడా దేవాలయాల మీద స్త్రీలని నగ్నంగా అర్ధనగ్నంగానే చూపించారు. పురాణాలన్నిటి నిండా, ప్రబంధ కావ్యాల నిండా కూడా వాళ్ళని శృంగార కన్యలుగానే చూపించారు. అంటే స్త్రీలు అంటే భోగ వస్తువులు, విలాస వస్తువులు ఇవాళ సమాజం అమ్మకపు వస్తువులుగా చూపిస్తున్నారు. అదే మనమందరం చేద్దామంటే అది కరెక్ట్ కాదు కదా. ఆ కల్చర్ ని మనం స్త్రీల అస్తిత్వంతో ముడిపెట్టి చూడాలి, స్త్రీల వ్యక్తిత్వాన్ని ముందు పెట్టి చూడాలి. అవన్నీ పక్కన పడేసి ఎప్పుడూ కూడా వాళ్ళ బాడీ చుట్టూ వాళ్ళని లైంగిక దృష్టితో చూపించడం, వాళ్ళని కేవలం లైంగిక అవయవాల కుప్పగానే చూడడం, దానివల్లే కదా ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకు? సింపుల్ గా నేను మీకు ఒకటి చెప్తాను. ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద చేయి వేయొద్దరా బాబు అని చెప్తే చాలు కదా, ఏ అత్యాచారాలు జరగవు కదా. అంటే ఆ కాన్సెప్ట్ ని మనం అందించగలుగుతున్నామా? అంటే ఆమె కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కన్సెంటే ముఖ్యము, అంగీకారమే ముఖ్యము అని చెప్పగలిగిన రోజు ఇవన్నీ జరుగుతాయా? అంటే సంజయ్ గారి నుంచి ఒక సమాధానం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా. అంటే ఈ రకమైన వేషధారణ కరెక్టా కాదా? అది సినిమాలో కానివ్వండి లేకపోతే నిజ జీవితంలో అయినా ఏదైనా కూడా స్కిన్ షో అనేది కరెక్టా? దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరు అంటున్నట్టుగా అదే కారణం దాని ద్వారా ఏదో జరుగుతోంది, జరగడం లేదని పక్కన పెడితే అది కరెక్టా కాదా? అంటే స్త్రీలైనా పురుషులైనా గౌరవంగా ఉండాలనడము లేదా డిగ్నిటీతో ఉండాలనడము తప్పు లేదండి. గౌరవంగా అంటే గౌరవం కలిగేలాగానే కాదు, వాళ్ళు కూడా ఏ వస్త్రధారణకైనా గౌరవంగా ఉండడం లేదా ఒక సమాజం పట్ల, చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఒక కన్సెంట్ తోటి ఉండడం అనేది అవసరం. దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు ప్యాంటు చొక్కా బ్లేజర్ తో న్యూస్ రీడర్స్ చదువుతుంటే తప్పుగా ఏమి అనిపించదు. మనకి వేరే దృష్టి రాదు. అట్లాగే టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ అమ్మాయిలు తక్కువ కురచబట్టలు వేసుకుని ఆడుతుంటే మన దృష్టి వాళ్ళ ఆట మీద ఉంటుంది కానీ వాళ్ళ శరీర భాగాల మీద ఉండదు కదా. సందర్భాన్ని బట్టి ఉంటుంది, కానీ దాన్ని అల్టిమేట్ గా ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అని చర్చించడం తప్పని మేము అంటున్నాం. ఇప్పుడు స్పోర్ట్స్ గర్ల్స్ కూడా
వాళ్ళ కంఫర్టే కావచ్చు, ఆడడానికి అనుగుణమైనటువంటి డ్రెస్సింగ్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ మనం అక్కడ ఆటనే చూస్తాం కానీ ఇంకోలాగా చూడడం కదా. ఆమె తొడలు కనపడుతున్నాయా, పిక్కలు కనపడుతున్నాయా అని చూడం. అంటే కానీ అదే సిచ్యువేషనల్ గా అక్కడ కాలేజీకి జరిగే వెళ్ళేటప్పుడు సిచ్యువేషనల్ గా మనం దాన్ని బట్టి ఆలోచించాలి. చూస్తాం. కానీ కాలేజీకి అట్లా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మిగతా బాడీ పార్ట్స్ ని కూడా అవును. చూసే అవకాశం ఉంది. బట్ కానీ అక్కడ అల్టిమేట్ గా ఆమె మీద నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు కాబట్టి నిన్నేమైనా అనొచ్చు, నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు కాబట్టి నిన్నేమైనా చేయొచ్చు. అంతెందుకంటే రాత్రి 9 తర్వాత నిలబడ్డది కాబట్టి బస్ స్టాప్ లో అత్యాచారం చేశామని నిర్భయ హంతకులు చెప్పారు. దాన్ని చాలా మంది సమర్థించారు. కానీ ఈ రోజు బయటికి రాకుండా ఆడపిల్లలకి జరగని స్థితి కూడా ఉంది కదా. 10ంటికి ఎందుకు వచ్చావు అంటే 10ంటికి ఇంట్లో భద్రతగా ఉండే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కదా. నేను ట్రైన్ దిగుతా 10ంటికి వస్తుంది అనుకున్న ట్రైన్ 11:30కి వస్తుంది. అప్పుడు నేను ఇంటికైతే వెళ్ళాలి కదా. కాల్ సెంటర్స్ లో ఉద్యోగాల్లో టైమింగ్స్ చూసుకుంటే జాబులు ఉండకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయండి. అవన్నీ మనం సమగ్రంగా చూసి ఆలోచించాలి. కానీ మీరు అంటున్న మాట నిజమే. పబ్లిక్ మైండ్ సెట్ మారాలి, మనం ఆలోచించే తీరు కూడా మారాలి. సో అట్ ది సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ కూడా, దేర్ కమ్స్ ఏ డిస్కషన్. ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది, ఇంత మరి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పుడు వస్తున్నాయంటే, ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, సమాజం గురించి నాకు అక్కర్లేదు. సమాజం అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, ఎక్కడ ఎలా ఉండాలి నా ఇష్టం. అది ఇండివిజువల్ ఫ్రీడమే. బట్ దట్ సెన్స్ గుడ్ టర్మ్ అంటే అది ఒక మంచి పద్ధతేనా అనే రకంగా ఎట్లా చూడాలి? దానిని మనం జడ్జిమెంటల్ గా ఉండొద్దు అని చెప్తున్నామండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డీసెంట్ గా ఉండాలి అనేది ఎవరమైనా కోరుకుంటాం. ఇప్పుడు కొంతమంది స్వామీజీలు వస్తున్నారు, బట్టలు లేకుండా వస్తున్నారు. మా బిల్డింగ్ లోకి 2-3 సార్లు వస్తే నేను చాలా ఇబ్బంది పడ్డా. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒక మతానికి చెందినటువంటి స్వామీజీలు వస్తే వాళ్ళ చుట్టూ మనుషులు పూజలు చేసుకుంటూ వస్తారు. బట్టలు వేసుకోకుండా రోడ్ల మీద తిరుగుతారు. అది కూడా చాలా పబ్లిక్ న్యూసెన్సే కదా. దాని మీద ఎందుకు చర్చ ఉండదు? నేనే మా బిల్డింగ్ లోకి చాలా సార్లు వస్తే అది పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్పాను వాళ్ళకి. అంటే స్వామీజీలు గాడ్మెలు మన కుంభమేళలో చూసాం కదా, గుడ్డలు లేకుండా ఎట్లా ఊరేగారు. కాబట్టి ఈ సమాజంలో రకరకాలుగా వాళ్ళ ఇష్టం అనే పద్ధతుల్లో చాలా మంది ఉంటున్నారండి. మనం ఒక ఆడవాళ్ళని లేదా ఒక వ్యక్తిని వేలెత్తి చూపించి జడ్జిమెంటల్ గా ఉండవలసిన అవసరం లేదండి. ఆ ఫ్రీడమ్ ఉండాలనే దాని ఎసెన్స్ ని తీసుకుందాం. అట్లాగే ఎవ్వరు ఇబ్బందికరంగా అంటే మా ఇష్టం మేము ఒళ్ళిప్పుకొని తిరుగుతాము అంటే దాన్ని కూడా మనం ఎట్లా చూడాలి? మణిపూర్ లో అత్యాచారాలకు వ్యతిరేకంగా మణిపూర్ తల్లులు ఆ రెజిమెంట్లకు వ్యతిరేకంగా మిలిటరీ రెజిమెంట్లకి ఎదురుగా న్యూడ్గా నిలబడి ప్రొటెస్ట్ చేశారు. అక్కడ మనం ప్రొటెస్ట్ నే చూస్తాం. అక్కడ వాళ్ళు బట్టలు వేసుకోలేదు, వాళ్ళు శరీర ప్రదర్శన చేశారని చూడం. కాబట్టి సందర్భాలను బట్టే ఉంటుంది. అల్టిమేట్ గా ఆడవాళ్ళని బాధ్యం చేయడం అనే దానికన్నా వాళ్ళు కూడా ఈ కల్చర్ లో భాగమే. అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా అట్లా డ్రెస్లు వేసుకుని ఆ షోలు చేస్తారు. ఆమె చెప్పింది కదా, రాశికి క్షమాపణ చెప్పింది కదా, ఇట్లా మాట్లాడిన అనసూయ. అవును, నేను కూడా మాట్లాడాను. అంటే వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళది కాదు, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ వాళ్ళ చాయిస్ కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళ చాయిస్ మనం అనుకుంటే ఖచ్చితంగా ప్రతిదీ డిజైనే, ప్రతిదీ మార్కెట్ దృష్టితో దాన్ని ఎట్లా సేలబుల్ ప్రోడక్ట్ గా. సో తను ఒక రాశి గారు ఫలాలు అనేది మాట్లాడిన దానికి ఆ వీడియో వైరల్ అవ్వడం, రాశి దాని మీద రియాక్ట్ అవ్వడం, సారీ చెప్పారు. ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఇక్కడ కూడా సేమ్ కమ్స్ ద మ్యాటర్. మనం ఆలోచించే విధానం తప్పుందా లేకుంటే అక్కడ చెప్పే వాళ్ళే తప్ప? ఎందుకంటున్నానంటే చిన్నపిల్లలు కూడా ఫ్లవర్ అని అంటే మన దృష్టిలో ఒక చిన్న పువ్వు లేకపోతే ఇంకేదైనా పుష్పం, దాన్ని తప్పుపట్టడం, టిఫిన్లు అంటే అక్కడ ఆ షోస్లో మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్తో పబ్లిక్లో కూడా అది కంప్లీట్గా ఒక వర్షన్ అయిపోయింది. అది నార్మల్గా ఉచ్చరించాలన్నా కూడా తీసుకున్న వల్ల తీసుకుంటారనేది ఇబ్బంది. సో డబుల్ మీనింగ్ డైలాగ్లో దీన్ని ఎట్లా స్టార్ట్ అయింది, దీనికి అరికట్టడం ఎట్లా? అంటే బూతు అనే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు రుద్దేస్తున్నారు కదా. మీరు అన్నట్టుగా వాళ్ళ షోలు హిట్ చేసుకోవడానికో, వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికో, ఎంత మంచి కంటెంట్ న్యూస్ ఇచ్చినా చూడకుండా ఆ టైంలో వచ్చే జబర్దస్త్లో ఇంకా ఇటువంటి బూత్ ప్రోగ్రామ్స్ అంటే చెత్త బూత్ అంటే హీనియస్ కల్చర్, నీచ సంస్కృతి లేదా డీగ్రేడెడ్ కల్చర్ ని చూపించే ప్రోగ్రామ్స్ హిట్ అవుతాయి. ఎందుకంటే ప్రజలు
రకరకాలుగా వాళ్ళు బలహీనతలు కలిగుంటే, ఆ బలహీనతల్ని సొమ్ము చేసుకునే పనిలో వీళ్ళుంటున్నారు. కానీ అల్టిమేట్‌గా ఆ కంటెంట్ వలన సమాజానికేమన్నా ఉపయోగమా? హ్మ్. యూత్‌కేమైనా ఉపయోగమా? హ్మ్. అదేమన్నా థాట్ ప్రొవోకింగ్‌గా అంటే చైతన్యాన్ని కలిగిస్తుందా? ఆలోచనలను రేకెత్తిస్తుందా? ఒక మంచి వాళ్ళకి కన్‌స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? అవేం కాదు. హ్మ్. ఆ టైంకి ఆ చెత్త, ఆ మత్తు లేకపోతే ఆ బూతు, ఆ సంస్కృతినో, భాషనో వాళ్ళు మాట్లాడితే నవ్వుకుంటారు, ఇకిలిస్తారు. హ్మ్. కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన రాశి సందర్భం తీసుకున్నా గూడా అనసూయ అనాలోచితంగా ఆమెకిచ్చిన స్క్రిప్ట్‌ని ఆమె మాట్లాడింది, జడ్జిలు నవ్వేశారు. ఆ అవమానంతో కుంగిపోయింది రాశి అక్కడ. హ్మ్. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బాడీ షేమింగ్స్ కూడా అంతే. ట్రాన్స్‌జెండర్‌లని ఎంత ఘోరంగా చిత్రీకరిస్తారు. హ్మ్. అంటే ఏ జెండర్‌నైనా ఎందుకు లేదా కులాలని, లేదా రంగుని, లేదా అంగవైకల్యాన్ని ఎందుకు బాడీ షేమింగ్? హ్మ్. నల్లగున్నారనో, లేదా అంగవైకల్యంతో ఉన్నారనో, పొట్టిగా ఉన్నారనో, పొడుగ్గా ఉన్నారనో, ఈ కైండ్ ఆఫ్ బాడీ షేమింగ్ వలన ఇది మనది ఈ సంస్కృతి. ప్రపంచంలో చాలా అనేక దేశాల్లో రిఫైన్ అయ్యారు. హ్మ్. ఇట్లా బాడీ షేమింగ్స్ చేయకూడదు. క క కలర్ గాని, లేకపోతే కల్చర్ ఇవన్నిటిని ముందు పెట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. హ్మ్. ఇవన్నీ గూడా దాటి వచ్చినియి మిగతా సమాజాలు. హ్మ్. హ్మ్. ఎన్నో విషయాల్లో వాళ్ళు ముందుకెళ్తుంటే మనం ఇంకా అవే భాషలు, అవే కులాలు, అవే మతాలు, అవే బాడీ షేమింగ్స్ వీటికి పరిమితం అవుతున్నాం. హ్మ్. లేదా ఇంకా మన చుట్టూ వాటినే మనం నింపుకుంటున్నాం. అది హ్మ్. దరిద్రపు చెత్త కల్చర్ గదా! ఆ చెత్త కల్చర్‌ని వదిలించుకోవడానికి మీడియా గూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మీరన్నట్టు మీరే క్రియేట్ చేయట్లా. కానీ మీడియాలో మంచి కంటెంట్‌కి ఎందుకు స్పేస్ లేకుండా పోతుంది? హ్మ్. ఒకప్పుడు న్యూస్‌కి ప్రజలకు ఉపయోగపడే న్యూస్‌కి స్పేస్ ఉండింది. అట్లాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ, కంటెంట్ అనేది ఒక ఆలోచన రేకెత్తేలాగా, ఒక ఉపయోగం సమాజానికి ఒక యూజ్. ఇవే మీడియా వలన ఈ దేశంలో మన తెలుగు స్టేట్సే తీసుకుందాం. హ్మ్. వాళ్ళ హక్కుల్ని చెప్పగలిగాం. వాళ్ళు చాలా మంది చెప్తారు. ఒక పలానా ఛానెల్‌లో నవీనలో మేము చూసి ఈ హక్కులు మాకున్నాయని మేము తెలుసుకున్నాం అని. అట్లా అనేక సందర్భాల్లో మీడియా ఒక డ్రైవ్ పెట్టినప్పుడు మంచి విషయాల మీద అవి కూడా జనంలోకెళ్ళాయి. ఎళ్ళకుండా ఏం లేవు. ఇప్పుడు కూడా మంచి ప్రోగ్రామ్స్ కొన్ని ఇప్పుడు 'పాడుతా తీయగా' ఉంది. అది చూడట్లేదా జనం? వాళ్ళు పాటలే కదా పాడేది. అక్కడ ఏ అవును. అబ్స్‌సినిటీ అంటే ఉండదు చాలా గదా! డైవర్సిఫై జనరల్‌గా అవుతున్నాయి. చాలా డైవర్సిఫై అవుతున్నాయి. చాలా ఎథిక్స్ పోతున్నాయి. చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. సో, వన్ స్టాప్ ఇప్పుడు సొల్యూషన్ 'పాడుతా తీయగా'లో ఇటువంటి అశ్లీలత వాటికి లేదు. సొల్యూషన్ రావాలంటే అక్కడ దాని నిర్వాహకులకు సంబంధించిన దాంట్లో ఉంటుందా? పబ్లిక్‌లో ఉంటుందా? పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేటువంటి కోణంలో నిర్వాహకులు చెప్తారు. సినిమాల్లో గూడా చాలా సార్లు డిబేట్ జరిగాయి. మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఎన్ని సార్లు ఈ విషయాలపైన డిబేట్ చేసుంటారో. కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు గదా! అందుకే మేము ఇస్తున్నాం అనే రకంగా సినిమాలు చెప్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఏది మారితే దీనికి ఒక చేంజ్ వచ్చే అవకాశం వెంటనే వాల్యుయబుల్‌గా మారాలి. ఒక సజెషన్ రివ్యూగా అంటారండి. ఉండాలంటే ఏం చేంజ్ అవ్వాలి? అంటే కొన్ని మనం ఇప్పుడు చాలా 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 నెగెటివ్ టెండెన్సీలు గాని, కంటెంట్లు గాని సమాజంలో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు తండ్రి అత్యాచారం చేసే ఘటన ఉంది. అన్నదమ్ములు చేసినయి ఉన్నాయి. హ్మ్. పసి పిల్లల మీద చేసినయి ఉన్నాయి. అవన్నీ సమాజంలో జరుగుతున్నాయి కదా! అని దాని చుట్టే మేము వాటిని హైలైట్ చేసి హ్మ్. చూపిస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా! హ్మ్. అట్లాగే సెన్సిబుల్‌గా జనాల్ని మనం ఎందుకు తయారు చేయాలి? అంటే ఇప్పుడు అతి వేగంగా ప్రయాణం చేస్తే అతి వేగం ప్రమాదకరం అంటారు. లేదా హ్మ్. హెచ్చరిక. మద్యపానం అనే ఒక హెచ్చరిక వస్తుంది. ఈ ఆడవాళ్ళకి సంబంధించి ఎంత నీచంగా మాట్లాడినా, ఏ భాష మాట్లాడినా, ఎంత అసభ్యకరంగా ఆహ్, చిత్రీకరించినా, ఎంత మనం అభ్యంతరకరంగా వాళ్ళు చిత్రీకరించినా, అసభ్యంగా చిత్రీకరించినా, అక్కడ ఏ స్టాట్యుటరీ వార్నింగ్స్ ఉండవు. హ్మ్. అది రేప్ సీన్ చూపించినా, లేకపోతే అమ్మాయిలు చెడాయించే సంజయ్ గారు సీన్ చూపించినా పబ్లిక్ అటువంటి అంశాలని బాయ్‌కాట్ చేస్తే చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? పబ్లిక్ నుంచి ఇనిషియేట్ అవుతూ జరిగే అవకాశం ఉందా? చెయ్యాలి. పబ్లిక్ బాయ్‌కాట్ చెయ్యాలి. నేను ఇంకోటి గూడా అంటా. హ్మ్. శివాజీ ఆడవాళ్ళని ఏసుకోవద్దన్నాడు గానీ, అట్లా వేసుకుంటే అంటే అసభ్యకర బట్టలు వేసుకుంటే, ఆ సినిమాల్ని బాయ్‌కాట్ చేయండని ఎందుకు అనలేకపోయాడు? ఆ అవును. సినిమాల్నే చూడొద్దన్నారనుకోండి, ఓకే. నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి అభ్యంతరం వస్తది. ఆయనకది ఇష్టం లేదు. ఓన్లీ ఓకే. ఆడవాళ్ళని తిట్టి, నేను సమాజం పట్ల కన్సర్న్‌గా మాట్లాడాను అనిపించుకుంటే చాలనుకున్నాడు. ఆ సినిమాల్ని రిజెక్ట్ చేయమని చెప్పండి. ఈ మొత్తం ఈ రైట్. మీరేదైతే అభ్యంతరకరమని భావిస్తున్నారో, ఆ సినిమాల్ని చూడొద్దని చెప్పండి. అట్లాగే ఆ కంటెంట్‌ని రిజెక్ట్ చేయమని చెప్పండి. రైట్. బట్ అదే సమయంలో ఇచ్చే వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుందండి. అవును.
మనము చూసేవాళ్ళని ఎంతసేపు వాళ్ళు చూస్తున్నారంటే ఇప్పుడు డ్రగ్స్ కి యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. అయితే డ్రగ్స్ మద్యం ఇప్పుడు నిన్నటి దాకా రకరకాల మద్యం అమ్మలేదు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కూడా యూత్ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడో బోళ్ళంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కదా అని ప్రభుత్వమే డ్రగ్స్ అమ్మొచ్చు అంటారు. రైట్. తీసుకుంటున్నారు కదా. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకి ఏ బలహీనత ఉన్నా అన్ని మనమే సొమ్ము చేసుకుందామా? ప్రజలకు రకరకాల బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని సొమ్ము చేసుకునే ప్రభుత్వాలు లేదా సొమ్ము చేసుకునే పాలకుల్ని మనం ప్రశ్నించే విధంగా మీడియా ఉండాలి. కానీ అవి కూడా ఆ సొమ్ము చేసుకునే క్రమంలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఏ దేశంలోకి వెళ్ళినా 18 ఏళ్ల లోపల వాళ్ళు పోయి మందు సీసా అడగలుగుతారా? కొనగలుగుతారా? మరి మన దగ్గర కొంటున్నారు కదా, ఏదో పెట్టారు రూలు. మనం చాలా గొడవలు అయినాక ఇప్పుడు ఆ మాత్రమైన అమలు అవుతుంది. అంటే చాలా విషయాల్లో రూల్స్ సంజయ్ గారు పాటించాలి. విల్ గో ఆన్ విత్ డిస్కషన్ అగైన్. సో డెఫినెట్గా అన్నిటి విషయాలు మళ్ళీ మాట్లాడదాం. విల్ ఇన్వైట్ యూ టు స్టూడియో ఆల్సో. సో చాలా డిస్కస్ చేద్దాం. వి డోంట్ హ్యావ్ టైం, మనకు టైం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సంజయ్ గారు. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసే ప్రయత్నం చేశారు. సో తను చెప్తున్నట్టుగా పబ్లిక్ బాయ్కాట్ కూడా ఉండాలి. అట్ ది సేమ్ టైం అంటే కొద్ది మంది చేతిలో ఈ నిర్వహణ ఉంది, చాలా మంది దాన్ని చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారని చెప్పి ఈ కొద్ది మంది నిర్వాహకులు వాటిని ఇంకా తీస్తూనే ఉన్నారు. సో బోత్ సైడ్స్, ఈ కొద్ది మంది నిర్వాహకులు మారినా లేదు చాలా బల్క్గా ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి పబ్లిక్ మారినా కూడా ఇటువంటి వాటికి కొంత ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. చాలా మేజర్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో చాలామంది చెప్తున్న మాట ఇదే. బట్ పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? పబ్లిక్ మీరు మారితేనే చాలా మారుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే అబ్జెక్ట్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు చాలామంది పబ్లిక్గా అనసూయని అబ్జెక్ట్ చేయొచ్చు, శివాజీని అబ్జెక్ట్ చేయొచ్చు. మీ సైడ్ నుంచి ఇనిషియేట్ స్టార్ట్ అవుతే దానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సంజయ్ గారు. సో మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.